ఓ బాధ్యత గల ఆఫీసర్ తలుచుకుంటే తన వల్ల సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తాడు. అదే ఆఫీసర్ మిగతా ఆఫీసర్లను తనలా మారిస్తే ఆ మార్పు ఎంతలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మార్పు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే సామాన్యులకు జరగాల్సిన న్యాయం 100% జరుగుతుంది. అందుకే తానొక్కడే కాకుండా తనలాంటి ఆఫీసర్లని తయారు చేసి సమాజాన్ని మార్చాలనుకున్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోవడమే కాదు, ఆచరణలో పెట్టి చూపించాడు. ఆ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పబోయే ముందు మీకు సంఘటన చెప్తాను. అది తమిళనాడులోని విరుధునగర్ జిల్లా. అక్కడి చుట్టుపక్కల గ్రామాల ఆలయాల్లో పంగుని ఉత్తిరే ఉత్సవాలు జరుగుతున్నాయి. పోలీసులంతా బందోబస్తుకు వెళ్లారు. అయితే ఓ వ్యక్తి సైకిల్ మీద హడావుడిగా స్టేషన్ దగ్గరికి వచ్చాడు. తన సమస్య చెప్పుకునేందుకు ఎస్ఐని కలవడానికి వెళ్లబోతుండగా స్టేషన్ బయటే ఆపేశారు కానిస్టేబుల్స్. ఎస్ఐ గారు బందోబస్తుకు వెళ్లారు. రావడానికి సమయం పడుతుంది, మళ్ళీ రాపో అన్నారు. అందుకు వచ్చిన వ్యక్తి, సార్ కాస్త అర్థం చేసుకోండి, ఎమర్జెన్సీ సార్ అన్నాడు. అయినా సరే ఆ కానిస్టేబుల్స్ మాత్రం లోపలికి వెళ్లనివ్వలేదు. కావాలంటే వరండాలో ఉన్న బెంచ్ మీద కూర్చో, ఎస్ఐ గారు వచ్చాక పిలుస్తా అన్నాడు. ఇక లోపలికి పంపేలా లేరని వచ్చిన ఆ వ్యక్తి మాట్లాడకుండా బెంచ్ పై కూర్చున్నాడు. అరగంట అయినా ఎస్ఐ రాలేదు. కనీసం కంప్లైంట్ అయినా ఫైల్ చేద్దామంటే ఈ కానిస్టేబుల్స్ ఏమో లోపలికి పంపడం లేదు. మరో అరగంట అక్కడే టెన్షన్ పడుతూ కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఇక ఇలా కుదరదని తానే డైరెక్ట్ గా రైటర్ రూమ్ కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ వచ్చి బయటే ఆపేసి కొట్టేసినంత పని చేశారు. ఏంటి చెప్తే అర్థం కావట్లేదా, పిచ్చి పిచ్చి నాటకాలేస్తే బొక్కలో వేస్తామని హెచ్చరించారు. అందుకు ఆ వ్యక్తి, నేనెవరో తెలుసా సార్ అన్నాడు. నువ్వు పెద్ద సీఎం మరి గుర్తుపట్టడానికి అంటూ నవ్వుకున్నారు సదరు కానిస్టేబుల్స్. ఇంతలో ఎస్ఐ జీప్ స్టేషన్ ముందు ఆగింది. తనతో వచ్చిన కానిస్టేబుల్స్ తో మాట్లాడుకుంటూ స్టేషన్ లోకి వెళ్లబోతుండగా బెంచ్ పై కూర్చున్న వ్యక్తిని చూసి అక్కడే ఆగిపోయాడు ఎస్ఐ. గబగబా బెంచ్ దగ్గరికి వెళ్లి సెల్యూట్ సార్ అన్నాడు. అంతే, కానిస్టేబుల్స్ కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అదేంటి మన ఎస్ఐ ఆయనకి సెల్యూట్ చేస్తున్నాడేంట్రా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతున్నారు. ఇక ఎస్ఐ ఆ వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి తన చైర్ లో కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తి అన్ని ఫైల్స్ చెక్ చేస్తూ బయట నిలబడ్డ కానిస్టేబుల్స్ ని పిలిచాడు. ఇంకేముంది, కొంప మునిగింది. వచ్చినోడు మామూలోడు కాదు, సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ, అది కూడా మారువేషంలో. పోల్చుకోలేక పొరపాటు చేశామే అని మనసులో మదన పడుతున్నారు సదరు కానిస్టేబుల్స్. అతని పేరే శ్రీనివాస్ పెరమాల్. విరుధునగర్ జిల్లాకి కొత్త ఎస్పీ. చార్జ్ తీసుకోగానే ఇలా సడన్ ఎంట్రీ ఇస్తూ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని మారువేషంలో వచ్చాడు. ఇక వాళ్ళతో మాట్లాడుతూ, ఇంత రాత్రి సమయంలో ఓ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తానంటే ఎస్ఐ వచ్చే వరకు ఆగమంటారా? మీరు చేసే ఈ ఆలస్యం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఆలోచించరా? మీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి పనికిరారు, వెంటనే సస్పెండ్ చేయవయ్యా అని ఎస్ఐకి చెప్పాడు. జరిగిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వవని, నిజానికి ఏ ఆఫీసర్ అయినా ఇలా చేస్తే అస్సలు క్షమించడు. కానీ పెరుమల్ కి కావాల్సింది క్షమాపణలు కాదు, మార్పు. అందుకే ఇది మీకు ఓ హెచ్చరిక అని ఆ కానిస్టేబుల్స్ ని వదిలేశాడు. ఆ రోజు నుండి ఆ పోలీస్ స్టేషన్ లోనే కాదు, ఆ జిల్లాలో ఏ పోలీస్ కూడా నిజాయితీగా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చేతల్లో చూపించడం మొదలు పెట్టారు. ఇది ఎస్పీ శ్రీనివాస పెరుమాల్ తీసుకొచ్చిన మార్పు. ఆయన ఆఫీస్ లో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుంది అని ఆరాలు తీసే ఆఫీసర్ కాదు, గ్రౌండ్ లోకి వెళ్లి పరిస్థితుల్ని క్షుణ్ణంగా కనుక్కొని పరిష్కారాలు అన్వేషించేవాడు. ఎవరికి ఏ సమస్య ఉన్నా క్షణాల్లో తన టీమును పంపి మానిటర్ చేస్తూ వీలైనంత తొందరగా న్యాయం చేసేవాడు. అలా ఏ రాజకీయ నేతల ప్రలోభాలకు లొంగకుండా, డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితీగా డ్యూటీ చేస్తూ సూపర్ కాపుగా పేరు సంపాదించుకున్నారు. అంతెందుకు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంటే జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఆయన నిజాయికి దక్కిన గౌరవం అని చెప్పాలి. ఈ రోజుల్లో ఇలాంటి ఆఫీసర్లు కదా మనకి కావాల్సింది. మరుగున పడ్డ ఇలాంటి ఆఫీసర్ల గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఈ వీడియో నలుగురికి షేర్ చేసి పెరుమాల్ గురించి తెలిసేలా చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.